అట్లయితే షర్మిల అరెస్ట్, దగా డిఎస్సికి వ్యతిరేకంగా చలో సెక్రటేరియట్, ఆంధ్రరత్న భవన్ చుట్టూ పోలీసుల మోహరింపు, ఆమె బయటకు వస్తే అరెస్ట్ చేయాలని కూడా యత్నం. ఆవరణలోనే ధర్నాకు దిగిన పీసీసీ సారథి, తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు ర్యాలీ. వాహనాల్లో అమరావతి సచివాలయానికి పైన ఉండవల్లి కరకట్టపై అడ్డగించిన పోలీసులు, షర్మిలను ఈడ్చుకుంటూ వాహనంలో పడేసిన వైనం, చేతికి గాయం, మధ్యాహ్నం విడుదల అంటూ కూడా డిఎస్సికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న దోబూచులాటకు సంబంధించి గత 3 రోజులుగా ప్రధాన వార్తాపత్రికలు అన్నీ కూడా కవర్ చేస్తూ వస్తున్నాయి. బీఈడీ అభ్యర్థులు ఎన్జిటి పోస్టులకు అర్హులంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ దాని మీద అటు ఇటు దాన్ని షఫుల్ చేసే ప్రయత్నం చేయడం, హైకోర్టులో దానికి సంబంధించి ఒక స్టే రావడం కానీ, డిఎడ్ అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించిన ప్రయత్నం కానీ మనకు తెలిసిందే. అదే డిఎస్సి నిజంగా విడుదల చేస్తుంటే దానికి ఒక శాంటిటీ ఉండేది, అందులో ఉన్న బైలాస్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు. గతంలో ఈ ఎగ్జామ్స్కి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అన్న ప్రభుత్వం ఫాలో అయ్యి ఉండేది. కనీసం జగన్మోహన్ రెడ్డి అలాంటి ఫోకస్ పెట్టిన అధికారులన్నా ఈ విషయాన్ని సీఎంకి చెప్పు ఉండాల్సింది. కానీ ఈ అంశం నిజంగానే అటు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరినీ కూడా ఒక డైలమాలో అయితే పడేసాయి. తమ భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచనలో వాళ్ళు ఒక డైలమాలోనే ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ అంశం మీద అటు ప్రతిపక్షాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఉన్న అవకతవకలను కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఈ అంశం మీదే అటు పీసీసీ చీఫ్గా ఉన్న ఏపీ పీసీసీ చీఫ్గా ఉన్న షర్మిల కూడా ఫోకస్ పెట్టున్నారు. చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి ఆమె కాంగ్రెస్ తరపు నుంచి పిలుపునివ్వడం జరిగింది. సో ఆంధ్రరత్న భవన్ చుట్టూ పోలీసులను కూడా మోహరించారు. ఆమె బయటికి వస్తే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా అక్కడ చాలాసేపు మోహరించారు. బట్ అక్కడ ఆవరణలోనే షర్మిల ధర్నాకు దిగున్నారు. తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు కూడా ర్యాలీ కూడా చేస్తున్నారు. అయితే అక్కడి నుంచి వాహనాల్లో అమరావతికి వెళ్లాలని, సెక్రటేరియట్ని ముట్టడించాలని కూడా ఆమె పిలుపునిచ్చున్నారు. అయితే ఉండవల్లి దగ్గర కరకట్ట మీదనే ఆమెను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేయడం వరకు ఓకే. ఇక్కడ ఫోటోలో చూడాలి మనం. షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు చేతికి తగిలిన గాయాన్ని చూపుతున్న షర్మిల అంటూ కూడా ఫోటోలతో సహా ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. షర్మిలను ఈడ్చుకుంటూ వాహనంలో పడేసిన వైనం, చేతికి గాయం అంటూ కూడా ప్రధాన వార్త ఇదే. ఇక్కడ షర్మిల కూడా మనకన్నా బాగానే కామెంట్ చేసింది ఆవిడ. ఇక చూసినట్లయితే ఆడపిల్లపై ఇంత నిర్దయ, నాన్న ఆత్మ క్షోభిస్తుంది, అమ్మ ఎంతో బాధపడుతుంది, దగా సీఎం, తాడేపల్లిని కూడా త్వరలోనే టచ్ చేసే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆమె మాట్లాడారు. ఇక్కడ చూసినట్లయితే ఇది నిజంగానే ఒక సెంటిమెంట్ అస్త్రం అని అనుకోవాలి షర్మిల వైపు నుంచి. ఇది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఆమె మాట్లాడిన తీరు. గతంలో నిజంగానే షర్మిల పరిస్థితి ఎలా ఉందనేది ఈరోజు ప్రతిపక్షాలకు అర్థమవుతూ వస్తుంది. ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. పీసీసీ చీఫ్ హోదాలో ఆమె కాల్ఫర్ చేస్తున్నారు. ప్రతిపక్షాలకు అర్హత ఉంటుంది పలు ఇష్యూల మీద, ప్రభుత్వ విధానం మీద ప్రశ్నించేందుకో, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకో. సో అరెస్ట్ చేయడం వరకు ఓకే, సెక్రటరీని ముట్టడించకుండా ఎవరైనా వెల్కమ్ చేస్తారు ఆ ఇష్యూస్ని. కానీ ఈ రోజున చూసినట్టయితే ఈడ్చుకెళ్ళి దాని వ్యాన్లో పడేశారు అనేది ఇక్కడ చూస్తే చాలామందికి జగన్మోహన్ రెడ్డి కన్నా కేసీఆరే బెటర్ అనిపిస్తుంది. షర్మిల కూడా ఆ కామెంట్నే చేశారు. ఎందుకంటే గతంలో ఆమె పలు అంశాలకు సంబంధించి ప్రగతి భవన్ ముట్టడించే ప్రయత్నం చేసిన సమయంలో ఆమె కారు వేసుకొని పోలీసులు కళ్ళు గప్పి ప్రగతి భవన్ గేటు దాకా రావడం జరిగింది. ఆమెను అక్కడి నుంచే టోవింగ్ చేశాను. అక్కడి నుంచి ఆమె వెళ్ళే ప్రయత్నం చేయలేదు, పోలీసులను అడ్డుకున్నా కూడా. ఆ క్రమంలో తెలంగాణ పోలీసులు ఆమెను తీసుకెళ్లి కారుతో సహా టోవింగ్ చేసి మరీ పిఎస్కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో విజయం లాంటి వాళ్ళు, షర్మిల లాంటి వాళ్ళు కూడా పోలీసుల మీద తిరగబడ్డారు ఈ ఇష్యూకి సంబంధించి ఆ రోజు తెలంగాణలో. ఇక్కడ మనం చూసినట్లయితే కూడా పూర్తిగా షర్మిల మాట్లాడారు ఈ అంశానికి సంబంధించే. నాన్న ఆత్మ క్షోభిస్తోంది, అమ్మ బాధపడుతోంది, ఇదే నా ఆడపిల్లల మీద నువ్వు చూపించే నిర్దయ అంటూ, ఒక ఉన్మాది అంటూ కూడా, ఒక తీవ్రవాది అంటూ చాలా సీరియస్గా, చాలా తీవ్రమైన పదజాలంతో షర్మిల నిన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కామెంట్స్ చేస్తున్నారు. ప్రధాన వార్తాపత్రికలు అన్నీ కూడా ఈ అంశాన్ని లీడ్ తీసుకున్న ఏపీ ఎడిషన్స్ అన్నీ కూడా నాన్న ఆత్మ కూడా క్షోభిస్తోంది అంటూ కూడా మాట్లాడారు. దీంట్లో కొంచెం శాంటిటీ ఉంది. ఎందుకంటే గతంలో ఒక ఆడపిల్ల అయ్యుండి కూడా ఆవిడ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో దాదాపు 3000కు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో భాగంగా తన కాళ్ళు కూడా విరగొట్టుకున్నారు. అయినా కూడా కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు సర్జరీ తర్వాత. అదేవిధంగా అక్కడి నుంచి చూసుకున్నట్లయితే సమైక్యాంధ్ర సమయంలో, సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో సమైక్యవాదం పేరుతో బస్సు యాత్ర కూడా చేశారు రాష్ట్రం అంతా. జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీలో తనకు పదవులు లేకపోయినా, తను ఎప్పుడు పదవులు ఆశించకపోయినా ఆ స్థాయిలో పార్టీ కోసం అనేక కీలక నిర్ణయాల్లో ఆమె అండగా ఉంటూ వచ్చారు. 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో చాలా కీలక ప్రచారం కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి తరపున. కానీ ఎప్పుడు కూడా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లోనో పరోక్షంగా రాజ్యసభ లాంటి అంశాల మీద షర్మిల అయితే ఫోకస్ పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ స్థాయిలో అటు భారతి కానీ తన అన్న కానీ తను పట్టించుకోవట్లేదు. కనీసం ఆస్తుల పంపకాల విషయంలో కూడా తన మీద సీతకన్నేశారంటూ కూడా ఆయనతో డిఫర్ అయ్యారు. తెలంగాణ పార్టీ పెట్టారు. ఆ తర్వాత తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేశారు. ఈరోజు పీసీసీ చీఫ్గా ఉన్నారు. ఎన్నికలకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతూ ఉన్నారు. తన గతంలో తాను జగనన్న వదిలిన బాణం రాజన్న బిడ్డను అంటూ ఎమోషనల్గా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేసిన షర్మిల అప్పటి నుంచి కూడా అందరూ ఆమెని జగనన్న బాణంగానే పిలుస్తూ వస్తున్నారు. ఈరోజు ఆ బాణం జగన్ మీదకే వెళ్తూ వస్తుంది. చూస్తే ఆ బాణాన్ని ముక్కలు చెక్కలు చేసేందుకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు. ఇక్కడే షర్మిల అంత ఎమోషనల్గా మాట్లాడడం వెనుక కూడా నిజంగానే అర్థం ఉందనుకోవాలి. నాన్న ఆత్మ క్షోభిస్తుంది, అమ్మ బాధపడుతుంది అంటూ కూడా ఆమె ఇక్కడ మాట్లాడారు. తన చేతికి తగిలిన గాయాలను కూడా ఆమె
మీడియా ముందు కూడా చూపించారు. అదేవిధంగా ఈ సీఎం దగా సీఎం ఉన్మాది అంటూ కూడా ఆమె కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా తాడేపల్లిని త్వరలోనే టచ్ చేసే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆమెకు వార్నింగ్, ఒక హెచ్చరిక అయితే ఇచ్చున్నారు. సో ఈ అంశాన్ని